గారు వీఆర్ ఆన్ సారీ. ఫోర్ సైడ్స్ టీవీ. యా ఫోర్ సైడ్స్ ఐఎమ్ సారీ. మీరు మీకు యాజమాన్యానికి అదే మాదిరిగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు సోదరిమణికి కూడా నమస్కారాలండి. అయితే మొట్టమొదటిగా చాలా ఈరోజు దురదృష్ట దినంగా నేను భావిస్తున్నాను. బికాజ్ ఆఫ్ ఒకటి చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు స్పీకర్గా ఒక దళితుడుగా అక్కడ ఉండడం నిజంగా తెలంగాణ రాష్ట్రం గర్వించాల్సిన అవసరం ఉంది. ఒక దళిత స్పీకర్ పై ఈ రకమైన దురహంకారం చూపించడము 10 సంవత్సరాల కాల పరిమితంలో గతంలో ఉన్నటువంటి పాలకులకు అహంకారము పెయి నిండా ఉండిపోయి ప్రజలు వాళ్ళని ఓడించి భూస్వాతం చేసినప్పటికీ వాళ్ళలో ఎక్కడ కూడా ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ మేము అదే గర్వము మేము అదే రూపం చూపిస్తామని ఈరోజు ఒక దళితుడైన ఆనిముత్యమైన ఇలా గడ్డం ప్రసాద్ గారి స్పీకర్ గారిని అవమానపరచడము యావత్ తెలంగాణ దళిత జాతిని అవమానపరిచినట్టుగా, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టుగా, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మొట్టమొదటిగా హరీష్ రావు గారు ఫస్ట్ మొత్తం తెలంగాణ జాతికి తెలంగాణకి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నా ఉద్దేశం. అదే మాదిరిగా రెండో అంశం ఏంటంటే సోదరా, మీరు ఒకసారి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వ్యక్తిత్వాలే కానీ భారతీయ రాష్ట్ర సమితి సిద్ధాంతాలే కానీ గడిచిన ఈ సంవత్సర కాలంలో మీరు గమనించినట్లయితే వారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో చేయలేని పనులన్నిటిని కూడా ప్రజెంట్ ఉన్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల మీద అన్నిటిపైన రాద్ధాంతాలు చేయడం మొదలుపెట్టింది. మొట్టమొదటిగా మీరు ఒక్కసారి ఆలోచించండి, 10 సంవత్సరాల ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా మోహన్ గారు, ఐ థింక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ లిటిల్ డిస్టర్బ్డ్. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. సార్ జయరామ్ గారు ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి తీరు నిజంగా చాలా దురదృష్టకరం అని నేను అనుకుంటాను. మీరేమంటారు? అసలు అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరు కూడా మీరు కంప్లీట్గా ఎలా ఎనలైజ్ చేయొచ్చు? ఎందుకంటే ఇప్పటికే గత వారం రోజులుగా జరుగుతూ ఉంది. మీకు యాస్టాగ్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. అంటే ఈరోజు జరుగుతున్న అంశాలు హరీష్ రావు మాట్లాడే విధానము వాస్తవికంగా చూసినట్టయితే చాలా సత్యదూరం. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానము అగ్రెసివ్గా, అహంకారంగా, ఆవేశపూరితంగా, ఇతరులను కించపరిచే విధంగా ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి హరీష్ రావు మాటలు. హరీష్ రావు బహుశా ఇంతకు ముందు ఇట్లా మాట్లాడి ఎప్పుడు ఎరిగి ఉండదు తెలిసేంతవరకు అయితే. ఇంత ఇక నీచంగా అన్నామా, ఇంత వరస్ట్గా అన్నామా ఎప్పుడు మాట్లాడి ఎరిగి ఉంటాడు. అంటే అధికారం లేకపోతే అంత హుందాగా ఉండే హరీష్ రావు కానీ లేదా బీఆర్ఎస్ టీం కానీ అధికారం లేకపోయేసరికి నిజంగా వీళ్ళు మానసిక స్థితిలో మార్పు వచ్చిందా, లేకపోతే ఇక్కడ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంది. ఎప్పుడైనా కూడా అక్కడ ఉన్నది ఒక స్పీకరు, సభ, ముఖ్యమంత్రి, సభికులు, తనతో సమకాలీకులు, తనకంటే సీనియర్స్, జూనియర్స్ అనేక మంది. కానీ ఈయన మాట్లాడే విధానం లోపల ఎన్నో రకాల మాటలు. ఒకటి వచ్చేసేమో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద, ఇంకొచ్చేసేమో మన ఈ హరీష్ రావు వచ్చేసి మన రేవంత్ మీద, ఇంకా వచ్చేసి ఆ సభ విధానం మీద. అంటే ఇంత విరక్తి అవసరం లేదు, ఇంత ఫ్రస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దాన్ని ఇంతకంటే గొప్పగా ప్రజెంట్ చేయొచ్చు. హరీష్ రావు లాంటి వ్యక్తి ఏ విధంగా ప్రజెంట్ చేయగలిగేటువంటి వాక్చాతుర్యం అసహ్యంగా వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్ ఆఫ్ తెలంగాణ అని కూడా చాలా ఘనంగా చెప్తాం హరీష్ రావు. వన్ ఆఫ్ దెమ్ లేదు, అనేక మంది టాలెంట్ లీడర్స్ ఉన్నారు. టాలెంట్ ఒక్కడికే సొత్తు కాదు. సో డిఫరెంట్ గా ఎంతకంటే ఇంకా గొప్పగా కూడా ప్రజెంట్ చేయగలరు. మరి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అనేది హరీష్ రావే చెప్పాలి. నిజంగా కూడా ఈరోజు తన మాటలు విన్న తర్వాత నేనే రియల్లీ ఆమె షాక్డ్. హరీష్ రావు మరి ఇంత వర్స్గా కూడా మాట్లాడతాడా, మరి ఇంత దిగజారినట్టు ఉంటుందా తన భాష అనేది. ఎందుకంటే అవి మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది అసహ్యము. సో అది సరైన విధానం కూడా కాదు. అంటే దాన్ని మాట్లాడడానికే మనకు ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రోజు ప్రజా శ్రేయస్సు కోసం సభలో కూర్చున్న ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడటము, లేదంటే విపరీతమైన భాషా ప్రవేశంతో మాట్లాడము, ఈరోజు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవడము అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా మనం మాట్లాడే లోపల కొంచెం విజ్ఞత ఉండాలి,
సో కొంత సాఫ్ట్ నేచర్ ఉండాలనేది ఎవరికైనా తెలిసిన విషయమే. హరీష్ రావుకి ఇంకా బాగా తెలుసు. అవును. ఎందుకంటే ఆ సాఫ్ట్ నేచర్ తనకు ఎంత బెనిఫిట్ జరిగిందో తెలుసు, ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో కూడా తనకు తెలుసు. అంటే ఈ విధంగా ఎవరిని సంతృప్తి పరచడం కోసం అనే దాన్ని హరీష్ రావు గురించి ఆలోచించాల్సి వస్తుంది. మామను సంతృప్తి పరచడం కోసమా, లేకపోతే బావమరిదికి పోటీ కోసమా అనే దాన్ని ఈ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఒకవేళ మామను సంతృప్తి పరిచే లెక్క అయితే అది బావమరిది కూడా పోటీ అవుతుంది. మరి ఇది వాళ్ళ మామకు తెలియంది కాదు. ఇద్దరి తీరు అలాగే ఉంది. ఈ రోజు హరీష్ మాటలు చూసినట్టు అయితే దూషణలు, అలాంటి దూషణలు నేను హరీష్ రావు నోటి నుంచి ఏ రోజు వినలేదు. మరి అంత వరస్ట్ ఈవెన్ ఈ పీక్ లో ఉన్న ఉద్యమంపులు కూడా వినలేదు. రైట్ రైట్. మరి ఇప్పుడు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందన్న విషయం వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అమ్మ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడకండి, నేను మాట్లాడేదాకా మాట్లాడాను. సో దెన్ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒకవైపు ప్రభుత్వము, ఇంకోటి ప్రతిపక్షం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక నియంతలాగా వ్యవహరించడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రము వీళ్ళు ఒక విప్లవ వీరులు, ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తులు, ప్రజా గొంతుగా, ఇక ప్రజల పక్షాన వీళ్ళు తప్పితే వీళ్ళు ఉన్నట్టుగా ఉంది. అప్పటి గతించిన 10 సంవత్సరాల్లో ఉన్న ప్రతిపక్ష పరిస్థితి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అలానే ఉంది. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంది. అంటే ఏ రోజు కూడా ప్రజల పక్షాన, నాకే ప్రజలు కూడా కాదు, నాకు నేను దగ్గరగా ఒక 26 టైమ్స్ ప్రజా సమస్యల మీద, అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు తన అపాయింట్మెంట్ నా టీం అడిగితే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాడు. అంటే సార్ అప్పుడున్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి ఇవ్వలేదు, మీలాంటి వాళ్ళని ఆయన వాళ్ళంటే బానిసలు అనుకున్నాను. వాళ్ళంటే అమ్మ ఒక్క నిమిషం అమ్మ, నోరు మూస్తావా కొంచెం? నేనేం మాట్లాడుతున్నా మీరే మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నా మీరే మాట్లాడుతున్నారు. విజయలక్ష్మి గారు, అమ్మ వినండి అమ్మా. విజయలక్ష్మి గారు వినాలి. విజయలక్ష్మి గారు ఓపిక, కొంచెం ఓపిక పెట్టుకొని వినాలి మనం. ఇవాళ ఒక్కరోజు వచ్చినామైంది డిస్కషన్ వినమ్మా. అంటే ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నప్పుడు అనేక అంశాల మీద, ఆర్టీసీ అంశం కావచ్చు, ఇంటర్మీడియట్ బిడ్డల అంశాలు కావచ్చు, భూములు కొల్లగొట్టుకుపోయినప్పుడు విషయాలు కావచ్చు, ఖమ్మం లోపల ఆడవాళ్ళ బట్టలు ఊడదీసేసి కొట్టి జైలుకు పంపించిన అంశాలు కావచ్చు, దిశ ఎన్కౌంటర్ విషయంలో కావచ్చు, అనేక అంశాల లోపల నేను అపాయింట్మెంట్ అడిగిన ప్రతిసారి ప్రజల శ్రేయస్సు కోసం అడుగుతున్న విషయం అందరికీ తెలుసు. నేను మిగతా వాళ్ళతో మాట్లాడిన విషయం కూడా తెలుసు, అసలు మినిస్టర్ దగ్గరికి ఫోన్ అని కూడా తెలుసు. సో ఇక్కడ సీఎం దగ్గరికి ఎందుకు అంటే, ఉద్యమం లోపల కలిసి పని చేశాం కాబట్టి ప్రజా సమస్యలు ఒక కామన్ మ్యాన్ తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా అంటే ఈ రోజు రారమ్మని ఆయన పిలిచినా కూడా ఎవరు పోలేని పరిస్థితి. అంటే ఇంత వ్యత్యాసం అనేది ఎప్పుడు కూడా పనికి రాదు. అహంకారం అనేది ఎవరికి పనికిరాదు. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతకు మించి ఉన్నట్టుంది. అంటే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పగా ఉన్నాడంటే లేదు. రేవంత్ రెడ్డి మేమందరము ఆ రోజు ఏం మాట్లాడాము, కులము కుటుంబం అని మాట్లాడాము. సో ఈ రోజు కూడా అదే కనిపిస్తుంది క్లియర్ గా. అంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే మాటలు కానీ, మాట్లాడే విధానం కానీ పాలకులైనప్పుడు ఉంటే బాగుంటుంది అనేది నా సిన్సియర్ సజెషన్. ఇది నేను కొన్ని రోజులుగా నేను రేవంత్ కు నేను సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను, ఇక ముందు కూడా సజెస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ ప్రతిపక్షంలోనే ఎవరు ఉండరు, పాలక పక్షంలో ఎవరు ఉండరు, ఇవి మారుతున్న సీట్లు అనే విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు ఖచ్చితంగా అయితే సార్, దానికి మనం చూస్తున్నటువంటి రాజకీయాలు చాలా ప్రత్యక్ష ఉదాహరణ. రైట్. విజయలక్ష్మి గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్లీజ్ కంటిన్యూ. అమ్మ చెప్పండి.